స్వాతంత్ర ఉద్యమంలో లాల్, బాల్, పాల్ పాత్ర అద్వితీయమైంది. అలాంటి త్రయంలో లాల్ అంటే లాలా లజపతిరాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. స్వాతంత్ర ఉద్యమంలో లాలా లజపతిరాయ్పై టీశాట్ ప్రత్యేక కథనం. లాలా లజపతిరాయ్ 1865 నుంచి 1928 వరకు జీవించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర సమరయోధుడుగా, విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా మరియు రాజకీయ నాయకుడిగా, పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో విశిష్టం. ఆయన 1865 పంజాబ్లోని దూదికే గ్రామం లల్లా రాధాకృష్ణ ఆజాద్ మరియు గులాబ్ దేవి దంపతులకు జన్మించారు. విద్య కోసం లాహోర్లోని గవర్నమెంట్ కాలేజీలో చేరి న్యాయవాది అయ్యారు. ఆయన ఆర్య సమాజ్ స్ఫూర్తితో ప్రభావితులై హిందూ ధర్మ సంస్కరణల కోసం కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొన్నారు. లాల్, బాల్, పాల్ లో ఒకరిగా ఉండి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో ప్రధాన నేతగా నిలిచారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమంను ప్రోత్సహించారు. పేద ప్రజల కోసం పలు విద్యా సంస్థలు మరియు ఆసుపత్రులను స్థాపించారు. లాహోర్లో నేషనల్ కాలేజ్ ప్రారంభించి విద్యా ప్రాధాన్యతను పటిష్టం చేశారు. హిందీ భాషకు ప్రాధాన్యత ఇచ్చి దానిని దేశ భాషగా స్థాపించేందుకు ప్రయత్నించారు. 1928లో బ్రిటిష్ సర్కారు భారత రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి సైమన్ కమిషన్ ను ఏర్పరిచింది. కానీ ఇందులో భారతీయులు లేకపోవడం వల్ల వ్యతిరేకత ఏర్పడింది. లాహోర్లో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పోలీసు లాఠీదాడి జరిగింది. ఇందులో గాయపడిన లాలా లజపతిరాయ్ నవంబర్ 17, 1928న మరణించారు. లాలా లజపతిరాయ్ అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ప్రముఖమైనవి యంగ్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం అవసరాన్ని వివరించే పుస్తకం, అన్హ్యాపీ ఇండియా, బ్రిటిష్ పాలనలో భారతీయుల పరిస్థితులపై విశ్లేషణ. ఆయన త్యాగాలను గౌరవించి పంజాబ్, హర్యానాలో అనేక రహదారులు, విద్యా సంస్థలు మరియు స్మారక స్థలాలను ఆయన పేరు పెట్టారు. న్యూఢిల్లీలోని లజపతి నగర్ ఆయన పేరు మీద పెట్టబడింది. లాలా లజపతిరాయ్ త్యాగం భారత స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. ఆయన లాఠీలు నా శరీరాన్ని తాకవచ్చు, కానీ నా హృదయాన్ని, ఆత్మను తాకలేవు అన్న ప్రసిద్ధ మాటలు స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి.